హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, హైదరాబాద్లో ఉన్నటువంటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీలో ఖాళీగా ఉన్నటువంటి వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇందులో 3 రకాల నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఒకటి టెక్నీషియన్ పొజిషన్స్, ఏదైతే డిస్పెన్సరీ అండ్ క్యాటరింగ్ ఏరియాస్కి సంబంధించి ఒక వేకెన్సీకి సపరేట్గా నోటిఫికేషన్ ఇచ్చారు. అలాగే టెక్నీషియన్ వేకెన్సీస్ ఇంజనీరింగ్ సర్వీసెస్కి సంబంధించి సపరేట్గా నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే సైంటిస్ట్ పోస్టులకు కూడా మనకి సపరేట్గా నోటిఫికేషన్ అనేది ఇచ్చారు. సో ఇందులో ఫస్ట్ చెప్పుకున్నటువంటి టెక్నీషియన్ అండ్ క్యాటరింగ్ ఏరియాస్, అలాగే టెక్నీషియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్ పోస్టులకైతే ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకపోయినా కూడా మనం అప్లై అనేది చేసుకోవచ్చు. బట్ సైంటిఫిక్ పోస్టులు ఏవైతే ఉన్నాయో, సైంటిస్ట్ పోస్టులు ఏవైతే ఉన్నాయో వీటికి మాత్రం ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి, పిహెచ్డీలు కన్నా చేసి ఉండాలన్నమాట. సో కాబట్టి ఈ వీడియోలో నేను కింద ఉన్నటువంటి 2 నోటిఫికేషన్లు, టెక్నీషియన్ క్యాటరింగ్ ఏరియా అలాగే టెక్నీషియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి వివరాలు అయితే నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో చివరి వరకు చూస్తే మీకు నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు అయితే అర్థమవడం జరుగుతుంది. అప్పుడు మీరు అప్లై చేసుకోవాలా వద్దా, ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి, సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది, అన్ని వివరాలు కూడా మీకు అర్థమవడం జరుగుతుంది. సో ఇంతవరకు ఎవరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదో, ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి ఇప్పుడే ఛానల్కి అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మై డియర్ ఫ్రెండ్స్, మనలో ప్రతి ఒక్కరికి డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ స్కిల్స్ అనేవి ఉంటాయి. అయితే మన స్కిల్కి మరియు క్వాలిఫికేషన్కి తగ్గట్టుగా జాబ్స్ అనేవి దొరక్క మనం చాలా ఇబ్బంది పడుతుంటాం. అయితే మిస్టర్ విజయ్ .in అనే వెబ్సైట్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇక్కడ వీరి వెబ్సైట్లో ఆల్రెడీ కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళు, కాంట్రాక్టర్లు, అలాగే బిజినెస్ మ్యాన్లు, షాప్ ఓనర్స్, ఇలా ప్రతి ఒక్కరూ కూడా ఇందులో ఎంప్లాయర్గా వారి యొక్క లాగిన్ అనేది క్రియేట్ చేసుకొని జాబ్స్ అనేవి ఇస్తుంటారు. అయితే మనం ఏం చేయాలి అంటే, నిరుద్యోగులు ఈ వెబ్సైట్లో క్యాండిడేట్ లాగిన్లో మనము రిజిస్ట్రేషన్ అనేది చేసుకుని మన ప్రొఫైల్ని కానీ క్రియేట్ చేసుకుంటే, ఈ విధంగా మన యొక్క స్కిల్స్ మరియు క్వాలిఫికేషన్స్ తగ్గట్టుగా ఏవైనా జాబ్స్ అనేవి వచ్చినప్పుడు ఆ ఎంప్లాయర్లే మనల్ని పిక్ చేసుకొని డైరెక్ట్గా మనకి కాల్ చేసి మనకి జాబ్స్ అనేవి ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. అయితే ఈ వెబ్సైట్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. సో ఫస్ట్ నోటిఫికేషన్ వచ్చి మనకి క్యాటరింగ్ టెక్నీషియన్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి చూద్దాం మనము. సో అయితే మీకు పోస్టింగ్ అనేది జాబ్కి సెలెక్ట్ అయితే ఎక్కడ ఉంటుంది అంటే మనకి హైదరాబాద్లో ఉండడం జరుగుతుంది. ఈ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ అనే సంస్థ ఎక్కడైతే ఉంటుందో అక్కడ మనకి పోస్టింగ్ అనేది ఇస్తారు. సో ఇది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్లేస్ కదా. ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చా అంటే, ఇండియన్ నేషనల్స్ ఎవరైనా సరే ఈ జాబ్స్కి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. మీరు ఇక్కడ క్లియర్గా చూడవచ్చు, ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి ఏ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళైనా సరే అప్లికేషన్ పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది. ఫస్ట్ నోటిఫికేషన్లో మనకి టెక్నీషియన్ 10 వేకెన్సీస్ ఉన్నాయి. అన్రిజర్వ్డ్ 4, ఎస్సీ 2, ఓబీసీ 1, ఎకడమిక్ లివ్ ఎక్సెప్షన్ 1, అన్రిజర్వ్డ్లో మనకి పర్సన్ డిజబిలిటీ 1, అలాగే పర్సన్ డిజబిలిటీలో ఇంకోటి విహెచ్ కేటగిరీ వాళ్ళకి రిజర్వేషన్ చేయబడి ఉన్నాయి. 7th CPC ద్వారా లెవెల్ 2 పే మ్యాట్రిక్స్ ద్వారా మనకి అప్రాక్సిమేట్గా స్టార్టింగ్లో 38,483 రూపాయలు పర్ మంత్ శాలరీ అనేది రావడం జరుగుతుంది. ఈ టీఏ, డిఏ, హెచ్ఆర్ఈ ఇవన్నీ కూడా మనకి అప్లికేబుల్ అవుతాయి. అప్పర్ ఏజ్ లిమిట్ అనేది 28 సంవత్సరాలుగా ఇవ్వడం జరిగింది. ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే 33 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు, ఓబీసీ వాళ్ళు అయితే 31 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు, పర్సన్ విత్ డిజబిలిటీ వాళ్ళు అయితే 38 సంవత్సరాల వరకు ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. సో నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చి మనకి ఇంజనీరింగ్ సర్వీసెస్ సంబంధించినటువంటి నోటిఫికేషన్. ఇందులో టెక్నీషియన్ వేకెన్సీస్ అనేవి 29 ఉన్నాయి. 14, ఎస్సీ 4, ఎస్టీకి 1, ఓబీసీ 8, ఎకడమిక్ లివ్ సెక్షన్ వాళ్ళకి 2 వేకెన్సీస్ అనేవి రిజర్వేషన్ చేయబడి ఉన్నాయి. ఇది కూడా మనకి 38,483 రూపాయలు పర్ మంత్ శాలరీ అనేది టీఏడిఏ, హెచ్ఆర్ ఇవన్నీ కలుపుకొని రావడం జరుగుతుంది. మనకి ఏజ్ కూడా సేమ్ ఏజ్ మనకి ఇవ్వడం జరిగింది. ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే 33, అలాగే ఓబీసీ వాళ్ళు అయితే 31, పర్సన్ డిజబిలిటీ క్యాండిడేట్స్ అయితే 38, అలాగే అన్రిజర్వ్డ్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళైతే 28 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు అప్లికేషన్ అనేది పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది. సో ఇందులో మనకి ఫస్ట్ నోటిఫికేషన్లో ఫిజియోథెరపిస్ట్ అనే పోస్ట్కి మీరు అప్లై చేయాలనుకుంటే 10th తర్వాత మనకి ఐటీ అనేది ట్రేడ్ సర్టిఫికేట్ ఫిజియోథెరపీలో చేసి ఉండాలి. లేదా 10th తర్వాత మనకి సైన్స్ సబ్జెక్ట్స్ ఏవైతే చదివి ఉంటారో వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. 2 years ఫుల్ ఎక్స్పీరియన్స్ అనేది మనకు ఉండాలి. 10th పాటుగా 2 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లేదా 10th తర్వాత ఐటీ అనేది ఫిజియోథెరపీలో చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అన్నమాట. సో నెక్స్ట్ వచ్చి మనకి 10th తర్వాత 3 years ఫిజియోథెరపీలో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా అప్లికేషన్ అనేది పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ సంబంధించి దీనికి ఐటీఐ చేసిన వాళ్ళు మెడికల్ ల్యాబ్ టెక్నాలజీలో అప్లై చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వేకెన్సీ వచ్చి మనకి నర్సింగ్ లేదా మిడ్ వైఫ్ ఫీమేల్ అనే పోస్ట్కి 10th చదివి ఉండాలి. దాంతోపాటుగా సర్టిఫికేట్ అనేది మనకి జనరల్ నర్సింగ్ లేదా మిడ్ వైఫ్లో ఉండాలి, వాళ్ళు అప్లై అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ హెల్త్ అండ్ ఫార్మసీ సంబంధించి మనకి ఇక్కడ 2 వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది.
ఫార్మసీలో ఐటీఐ చేసిన వాళ్ళు లేదా సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. క్యాటరింగ్ అండ్ హాస్పిటాలిటీ అసిస్టెంట్ సంబంధించి 10th తర్వాత క్యాటరింగ్ అండ్ హాస్పిటాలిటీ అసిస్టెంట్లో ఐటీఐ కానీ లేదా నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ కానీ చేసిన వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. సో నెక్స్ట్ టెక్నీషియన్ ఇంజనీరింగ్ పోస్టులకైతే మొదటగా ఎలక్ట్రీషియన్ అనే పోస్టులు ఉన్నాయి. ఐటీఐలో ఎలక్ట్రీషియన్ ట్రేడ్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ మెకానికల్ ఫిట్టర్ సంబంధించి ఐటీఐలో ఫిట్టర్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ సంబంధించి ఐటీఐ సర్టిఫికేట్ అనేది ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ ట్రేడ్లో చేసిన వాళ్ళు చేసుకోవచ్చు. ల్యాబొరేటరీ అసిస్టెంట్కి సంబంధించి కెమికల్ ప్లాంట్కి సంబంధించి 10th తర్వాత ల్యాబొరేటరీ అసిస్టెంట్ కెమికల్ ప్లాంట్ ట్రేడ్ ఎవరైతే చేస్తుంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మెకానిక్ రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనర్ సంబంధించి మెకానిక్ అండ్ చేసిన వాళ్ళు రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనర్లో ఐటీఐ చేసిన వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. మెకానిక్ మోటార్ వెహికల్ సంబంధించి మెకానికల్ మోటార్ వెహికల్ ట్రేడ్లో ఐటీఐ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. డ్రాఫ్ట్స్మెన్ సంబంధించి డ్రాఫ్ట్స్మెన్ ట్రేడ్లో సివిల్ ట్రేడ్లో ఐటీఐ సర్టిఫికేట్ చేసిన వాళ్ళు అప్లికేషన్ అనేది పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది. మరి ఈ పోస్టులకి క్వాలిఫికేషన్ వివరాలు అన్నీ చూసాము. ఇప్పుడు మీకు ఎలిజిబిలిటీ ఉంటుందా లేదనేది ఒక క్లారిటీ వచ్చింది. ఏజ్ డీటెయిల్స్ కూడా ఆల్రెడీ నేను మీకు చెప్పడం జరిగిందనమాట. అయితే మనకి ఈ పోస్టులకి ఏ విధంగా అప్లికేషన్ చేయాలంటే మనకి ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్లో ఇది ఇవ్వడం జరిగింది. అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చి 26th December 2024 లోపు మనము అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఆల్రెడీ అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. మొదటగా రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మన యొక్క బేసిక్ డీటెయిల్స్ ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనము లాగిన్ అయ్యి మన యొక్క అప్లికేషన్ అనేది ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. ఇక ఈ పోస్టులకు సంబంధించి మనకి శాలరీతో పాటుగా అంటే బేసిక్ పేతో పాటుగా డియర్నెస్ అలవెన్స్, హౌస్ రెంట్ అలవెన్స్, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ ఇవన్నీ కూడా యాజ్ పర్ రూల్స్ ప్రకారం సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం మనకి వర్తించడం జరుగుతుంది అని క్లియర్గా వాళ్ళు ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. ఇక ఎగ్జామినేషన్ అన్నీ కూడా మనకి హైదరాబాద్లో కండక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇతర మెయిన్ సిటీస్లో కూడా మనకి ఎగ్జామ్ సెంటర్స్ అనేవి ఇవ్వవచ్చు. అయితే మ్యాక్సిమం దగ్గర అయితే ఎగ్జామ్ సెంటర్ అనేది ఉండదు. పెద్ద సిటీస్లో అయితే మనకి ఎగ్జామ్ సెంటర్ అనేది ఉంటుంది. ఇక సెలక్షన్ ప్రొసీజర్ విషయానికి వస్తే మనకి ఇక్కడ సెలక్షన్ అనేది షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ విల్ బి ఇన్వైటెడ్ ఫర్ ఏ ట్రేడ్ టెస్ట్. మొదటగా మనకి ట్రేడ్ టెస్ట్కి పిలుస్తాము అంటున్నారు. దోస్ క్యాండిడేట్స్ హూ క్వాలిఫై ఇన్ ట్రేడ్ టెస్ట్ విల్ బి ఇన్వైటెడ్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్. సో మొదటగా షార్ట్ లిస్ట్ చేస్తారన్నమాట. క్వాలిఫికేషన్స్ మీరు అప్లై చేసుకున్న తర్వాత డాక్యుమెంట్స్ అన్నీ కూడా చెక్ చేసి మీ యొక్క క్వాలిఫికేషన్స్ అన్నీ సరిగ్గా ఉన్నాయా లేదా, ఏజ్ సరిగ్గా ఉన్నాయా లేదా అని చూసుకొని క్యాండిడేట్స్ని షార్ట్ లిస్ట్ చేసి మనకి తర్వాత మనకి ట్రేడ్ టెస్ట్కి పిలవడం జరుగుతుంది. ఈ ట్రేడ్ టెస్ట్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. అయితే ఈ రిటర్న్ ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి సిలబస్ మనం చూసుకున్నట్లయితే ఓఎంఆర్ బేస్డ్ లేదా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఏదైనా కండక్ట్ చేయొచ్చు. మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. క్వశ్చన్ పేపర్ అనేది ఇంగ్లీష్లో మాత్రమే, ఇంగ్లీష్ అండ్ హిందీలో మాత్రమే ఉంటుంది. స్టాండర్డ్ అనేది మనకి ఐటీఐ లేదా ఇంటర్మీడియట్ స్టాండర్డ్లో ఉంటుంది. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 150 ఉంటాయి. 2 hours 30 minutes టైం అనేది ఇవ్వడం జరుగుతుంది. సో పేపర్ 1లో మనకి మెంటల్ ఎబిలిటీ 50 క్వశ్చన్స్ 100 మార్కులకు ఉంటుంది. దేర్ విల్ బి నో నెగిటివ్ మార్క్స్ అని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే నెగిటివ్ మార్క్స్ అనేవి ఉండవు. ఇందులో మెంటల్ ఎబిలిటీ టెస్ట్లో జనరల్ ఇంటెలిజెన్స్, అలాగే క్వాంటిటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, సిచ్యువేషన్ జడ్జ్మెంట్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. పేపర్ 2 వచ్చి మనకి 30 minutes ఉంటుంది. జనరల్ అవేర్నెస్ 25 క్వశ్చన్లు 75 మార్కులకి, ఇంగ్లీష్ లాంగ్వేజ్ 25 క్వశ్చన్లు 75 మార్కులకు ఉంటుంది. ఇక్కడ జనరల్ అవేర్నెస్ పార్ట్ ఏదైతే ఉందో ఇందులో 1 నెగిటివ్ మార్క్స్ ఉంటాయి. అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించి కూడా మనకి నెగిటివ్ మార్క్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక పేపర్ 3 అనేది కాన్సనెంట్ సబ్జెక్ట్, అంటే మనము మన ట్రేడ్లో ఏదైతే చేసుకుని ఉంటామో మన క్వాలిఫికేషన్ సంబంధించి అందులో నుంచి 50 క్వశ్చన్స్ వస్తాయి. 150 మార్క్స్ అనేది ఉంటుంది. 1 నెగిటివ్ మార్క్ అనేది మనకి ఈచ్ రాంగ్ ఆన్సర్కి ఇక్కడ ఇవ్వడం జరిగిందన్నమాట. ఈ విధంగా మనకి సెలెక్షన్ అనేది ఉంటుంది. సో నెక్స్ట్ ఇంకొక టెక్నీషియన్ పోస్ట్ ఉంది కదా, దానికి సంబంధించిన వివరాలు కూడా మనము అదే సెలక్షన్ ప్రొసీజర్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది మనం చూద్దాం. దీనికి కూడా మనకి సేమ్ సెలక్షన్ ప్రొసీజరే. మెంటల్ ఎబిలిటీ టెస్ట్ పేపర్ 1, అలాగే పేపర్ 2లో మనకి జనరల్ అవేర్నెస్ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, అలాగే పేపర్ 3లో కాన్సనెంట్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో దానికి మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. సో ఆన్లైన్ అప్లికేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి. ఇక అప్లికెంట్ ఫీజు విషయానికి వస్తే 500 రూపాయల అప్లికెంట్ ఫీజు అనేది మనం ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుంది. అయితే ఎస్సీ, ఎస్టీ, పర్సన్ విత్ డిజేబిలిటీ, ఉమెన్, సిఎస్ఐఆర్ ఎంప్లాయీస్ కానివ్వండి, ఎక్స్ సర్వీస్ మెన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఎటువంటి ఫీజు పే చేయాల్సిన అవసరం అనేది లేదు. ఓకే, సో మిగిలిన వాళ్ళందరూ 500 రూపాయల అప్లికేషన్ ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకి కొన్ని ఇంపార్టెంట్ సర్టిఫికేట్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇవి మనం డాక్యుమెంట్ వెరిఫికేషన్గా వెళ్ళినప్పుడైతే ఈ ఫార్మాట్లో మనం సర్టిఫికేట్స్ అనేవి తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇదేమీ ఇంపార్టెంట్ కాదన్నమాట. సర్టిఫికేట్ వెరిఫికేషన్ సెలెక్ట్ అయిన తర్వాత మనం ఈ ఫార్మాట్లో సర్టిఫికేట్స్ అనేది తీసుకొని వెళ్ళాల్సి ఉంటుందన్నమాట.
ఓకే. సో ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో 26 డిసెంబర్ 2024 లోపు మీ యొక్క అప్లికేషన్ అనేవి ఆన్‌లైన్‌లో చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకి నోటిఫికేషన్ అనేవి సెపరేట్‌గా ఉన్నాయి. నేను ఇప్పుడు మీకు 2 రకాల నోటిఫికేషన్ అనేవి చెప్పాను కదా! సో మీరు ఒకే 2 నోటిఫికేషన్స్‌కి గాని మీకు ఎలిజిబిలిటీ ఉంటే సెపరేట్‌గా ఫీజ్ పే చేసి సెపరేట్‌గా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు. మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి ఇప్పుడే ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.